యానిమల్ అనేది ఒక జనరిక్ క్లాస్ కదా. యానిమల్స్లో రకరకాల యానిమల్స్ ఉంటాయి. మంకీ ఒక యానిమల్, డాగ్ ఒక యానిమల్, రైట్. సో కామన్ థింగ్స్ ఉన్న వాటిని ఒక బేస్ క్లాస్లో పెట్టేసుకొని ఏమిటి వాటిని చైల్డ్ క్లాసెస్ వాటిని ఇన్హెరిట్ చేసుకుంటా. వాటిలో వేరియంట్స్, డాగ్ ఒక యానిమల్, మంకీ ఒక యానిమల్. ఈ రెండు ఇన్హెరిటెన్స్ ఎట్లా వాడుకుంటున్నాయి చూద్దాం, రైట్. దీనికి నాకు ఫటాఫటా తొందరగా ప్రశాంతి నువ్వు చెప్పమ్మా. సిన్స్ ఇవాళ నువ్వు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నువ్వే కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఓకే సార్. సో యానిమల్ క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకే సార్. నా క్లాస్ నేమ్ ఏంటి? యానిమల్. యానిమల్స్. ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంటర్నల్ అనేది యాక్సెస్ మాడిఫైయర్ మీకు తెలుసు కదా. ఎస్ సార్. ఒక యానిమల్కి ఒక నేమ్ పెడదాము. ఓకే, యానిమల్లో ఒక ఫంక్షన్ పెట్టేద్దాం. వాట్ యానిమల్ కెన్ డూ. సౌండ్స్. మేక్ ఏ సౌండ్. వాయిల్. ఇంకేం చేసిద్ది యానిమల్? యానిమల్ కెన్ సౌండ్. Animal can eat, can walk. కెన్ సౌండ్. ఓకే, ఏమని సౌండ్ చేసిద్దో తర్వాత చూద్దాం. ఓకే, ఇంకోటి యానిమల్ ఈట్. ఓకే, యానిమల్ కెన్ ఈట్ ఒకటి పెట్టుకుందాం. లేకపోతే ఒక ఫంక్షన్ పెట్టేసుకుందాం. ఓకే, సరే ఇవి రెండు. సో ఇప్పుడు ఇదే సౌండ్ డాగ్, డాగ్ క్లాస్ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి. డాగ్ ఎట్లా బిహేవ్ చేసిద్ది? డాగ్ ఆల్సో పార్ట్ ఆఫ్ యానిమలే కదా. సో మనం ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఇన్హెరిట్ అండ్ ఇన్హెరిటెడ్. డాగ్ క్లాస్ ఒకటి పెట్టేసుకుంది. ఓకే, వచ్చి ఇన్హెరిట్స్. ఇన్హెరిటెన్స్ అంటే సింబల్ ఏంటి? కోలన్ సార్. కోలన్, రైట్. సో యానిమల్ క్లాస్ యానిమల్. మనం ఇన్హెరిట్ చేసుకుంటున్నాం. ఎస్ ఇక్కడ సార్. ఏం చేయొచ్చు అంటే ఐ కెన్ ఓవర్ రైడ్. ఇప్పుడు ఆల్ యానిమల్స్ సౌండ్ చేస్తాయి కదా, కానీ ఎస్. డాగ్ అనేది ఒక రకమైన సౌండ్ చేసిద్ది. డాగ్ బార్కింగ్ కదా. ఎస్ సార్. సో పబ్లిక్ పబ్లిక్. ఏంటది అక్కడ ఫంక్షన్ ఇక్కడ ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్గా దింపేయచ్చు మనం. కదా? ఏమని డాగ్ బాక్స్. ఓకే, సో ఇక్కడ మనము ఓవర్ రైడ్ కీవర్డ్ని వాడుకోవచ్చు. ఇట్లా ఇక్కడ ఓవర్ రైడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏముండాలి యానిమల్లో? టాప్. ఇక్కడ వర్చువల్ పెట్టేసుకోండి. వర్చువల్ కీవర్డ్ ఇది నిన్న చెప్పలేదు కదా. ఓకే, సో వెన్ యూ హ్యావ్ వర్చువల్ కీవర్డ్, వర్చువల్ ఫంక్షన్, రైట్. ఇక్కడ జస్ట్ ఫంక్షన్ సేమ్ ఉండేది మీరు రాసినట్టే. బేస్ క్లాస్లో దాన్ని వర్చువల్ అని ఒక కీవర్డ్ యూజ్ చేశాం. బేస్ క్లాస్లో వర్చువల్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. ఈ వర్చువల్ చేసినప్పుడు చైల్డ్ క్లాసు
డాగ్ అనేది చైల్డ్ ఆఫ్ యానిమల్, రైట్? సో ఇక్కడ నేను ఓవర్ రైడ్ చేశాను. ఓకే, సేమ్ ఫంక్షన్ ఇదే, దీన్ని ఓవర్ రైడింగ్ అంటారు. మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం మెథడ్ ఓవర్లోడ్, మెథడ్ ఓవర్ రైడ్ అనుకున్నాం, గుర్తుందా? Yes, sir. మెథడ్ ఓవర్లోడ్, మెథడ్ ఓవర్ రైడ్ అంటే ఆ మెథడ్ని చైల్డ్కి ఏం చేస్తుందంటే పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆ, ఏదైనా రాసినప్పుడు దాని మీద కొట్టేసి మళ్ళీ ఇప్పుడు ఇంకోటి రాస్తాం చూసారా, అట్లానే మెథడ్ ఓవర్ రైడ్ అంటే. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ మెథడ్ని కాల్ చేస్తే ఇప్పుడు చూడండి. సో ఐ క్రియేటెడ్ వన్ టెస్ట్ పబ్లిక్ వాయిడ్ ఎం ఓవర్ రైడ్ టెస్ట్, ఏదో ఒకటి, ఏ మెథడ్ ఏదైనా రాసుకోండి. నేను ఒక టెస్ట్ కేసు రాస్తున్నాను. ఓకే, దీంట్లో ఏం చేస్తున్నానంటే ఐ హ్యావ్ 2 క్లాసెస్, యానిమల్ క్లాస్ ఒకటి ఉంది, Dog. డాగ్ క్లాస్ ఉంది. అట్లానే మంకీ ఇంకే వేరే సౌండ్ ఇచ్చేది ఇంకో యానిమల్ ఏం పెట్టుకున్నాం, బార్కింగ్ చేసిద్ది. ఇంకా క్యాట్ పెట్టుకున్నాం, క్యాట్ కూడా ఒక యానిమల్. క్యాట్ ఇది ఒక క్లాస్ తీసుకుంటే విచ్ ఇన్హెరిట్స్ Animal. యానిమల్ క్లాస్. ఇట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సేమ్ కదా. సో ఇప్పుడు చూడండి, నాకు ఇప్పుడు మీరు చెప్పండి ఏమొచ్చిందో. డాగ్ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా. డాగ్ డాట్ అంటే ఏమొస్తాయి, Sound. మేక్ ఏ సౌండ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, డాగ్ డాట్ ఇంకోటి ఏంది, ఈట్ అనే ఫంక్షన్. Eat. నౌ ఇఫ్ ఐ రన్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐ విల్ గెట్? Dog. Make sound. Bugs. Dog. మేక్ Dog, సౌండ్ please అనే slow. function ఇక్కడ ఏ ఫంక్షన్ లో Make sound. మేక్ సౌండ్ కాల్ అయింది, అది Make sound. Make sound. Make sound as a అనే bugs. ఫంక్షనే. డాగ్ లోదా యానిమల్ లోదా? డాగా యానిమలా? Animal లో డాగ్ కదా సార్, డాగ్ లోదే. డాగ్ లో కదా. Mm. ఓకే, ఏంటి డాగ్ లో ఉన్న ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ ఏంటి? Dog bugs. డాగ్ బాక్స్. Yes. ఓకే, Yes. ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ క్యాట్, న్యూ ఆఫ్ క్యాట్ డాట్ మేక్ సౌండ్ అన్న ఏమొచ్చింది? Overload. క్యాట్ డాట్ మేక్ సౌండ్ ఏం అవుట్పుట్ వచ్చింది? మనం కాల్ చేయలేదు కదా సార్, కాల్ చేయకుండా ఎలా వస్తుంది? రాదు కదా, డాగ్ దే వస్తుంది. క్యాట్ చూడమ్మా, అంటే అక్కడ మనం రాయలేదు కదా సార్, కన్సోల్ రైట్ లైన్ లో యానిమల్ లో. ఇది లేకుండా ఎట్లా వచ్చిందమ్మా? క్యాట్ చూడు, క్యాట్ లో ఏమీ లేవు. ఓకే. క్యాట్ లో ఏమీ లేవు. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఓకే. ఏంటి చెప్పమ్మా ప్రశాంతి, వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? We can reduce and modify, sir, additional functionalities. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పుడు యానిమల్ దగ్గర కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. Yes, sir. And then we can extract the common. Yeah, okay. One class to another class when we have to relation. ఇక్కడ వీడి దగ్గర ఏమీ లేనప్పుడు వీడి దగ్గర ఉన్నాయి వీడి అవుతాయి. ఎందుకంటే తనకి రిలేషన్, పేరెంట్ అండ్ they have to చైల్డ్. relation.
రైట్. ఇప్పుడు Yes, క్యాట్ sir. లో ఏమి లేకుండా మరి డాగ్ అనే మేక్ ఏ సౌండ్ అనే ఫంక్షన్ ఎట్లా వచ్చింది నీకు? క్యాట్ డాట్ క్యాట్ క్లాస్ లో యాక్చువల్ చూస్తే ఏమీ లేవు కదా. Yes, sir. మేక్ సౌండ్ అనే ఫంక్షన్ వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చింది? దాని పేరెంట్ నుంచి. Dog, animal, డాగ్ కాదు, దాని పేరెంట్ animal, డాగా. animal. Cat is an animal, dog is an animal. Dog is Is a animal. relation. Yes, There sir. is a relation between parent and child. Yes, 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 sir. Okay. Mm. Toyota is a car. Balloon also a car. Balloon is a car. So there is a relation. ఉన్నప్పుడు ఆ బేస్ క్లాస్ లో పెట్టుకోవాలి. ఏదైతే కామన్ ఉందో దాని నుంచి ఇన్హెరిట్ చేస్తున్న వాటిని చైల్డ్ క్లాసెస్ పెట్టుకుంటాం. అర్థమైందా? ఇది Yes, ఇన్హెరిటెన్స్ sir. అంటే. సో ఇక్కడ క్యాట్ యాక్చువల్ గా మీరు ఇక్కడ చూసినప్పుడు క్యాట్ లో ఎటువంటి ఫంక్షన్స్ ఏమీ లేవు, Functions. బట్ ఇట్ ఈస్ ఇన్హెరిటింగ్ ద బేస్ Inherit క్లాస్. to animal. సో ఏమీ లేనప్పుడు బేస్ క్లాస్ లో ఫంక్షన్స్ వస్తాయి. ఏదైనా ఉందనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ డాగ్ లో సేమ్ మెథడ్ ఓవర్ రైడ్ చేసింది. ఏదైతే మెథడ్ మీరు యానిమల్లో ఉందో దెర్ ఈజ్ ఏ ఫంక్షన్, ఆల్రెడీ దెర్ ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ యానిమల్. చూడండి, మేక్ సౌండ్ అనే ఫంక్షన్ యానిమల్ క్లాస్లో లేదా? ఉంది. బట్ వాట్ హీఈస్ డూయింగ్, హీఈస్ ఓవర్ రైడింగ్. Override. సో నేను ఆబ్జెక్ట్ కాల్ చేసినప్పుడు, డాగ్ అనే ఆబ్జెక్ట్ నేను కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ కాల్ అయింది, యానిమల్లో ఉన్న మెథడ్ కాదు. అర్థమైందా? Yes, sir. ఎందుకని? ఓవర్ రైడ్. దాన్నే ఓవర్ రైడ్ అంటాం. Override. Okay. ఎక్కడది మెథడ్ ఓవర్ రైడ్ టెస్ట్? Sir, MO override test. ఎక్కడో పెట్టాను కదా. Interface test కింద సార్. ఇక్కడ చూడండి, డాగ్ బాక్స్ మేక్ సౌండ్ అనే Animal దాంట్లో can ఏముంది? డాగ్ eat. బాక్స్ అనే మెథడ్. రైట్, వీ హ్యావ్ రిటర్న్ దట్ స్టేట్మెంట్. యానిమల్ కెన్ ఈట్. అండ్ క్యాట్ దగ్గర చూడండి, నేను క్యాట్ మ్యావ్ అని అట్లా ఏం లేదు. ఐ డింట్ ఓవర్ రైడ్. ఓవర్ రైడ్ చేయకపోతే ఏమైంది? బేస్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ని కాల్ చేసుకునేది. అదే నేను చైల్డ్ క్లాస్లో నేను ఓవర్ రైడ్ చేస్తే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు దీన్నే. వాట్ ఈజ్ మెథడ్ ఓవర్ రైడింగ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మెథడ్ ఓవర్ రైడింగ్? పారామీటర్స్ సేమ్, మెథడ్ నేమ్ సేమ్, parameters also same. It will come only in case of inheritance. That is the method overriding. Important interview question. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతాడు, వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడ్, మెథడ్ ఓవర్ రైడ్ అని చెప్పేసి. ఓకే, అర్థమైందా? మీరు ఇప్పుడు మెథడ్ని ఓవర్ రైడ్ చేశారనుకోండి, చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్ వచ్చేసింది. ఇప్పుడు డాగ్ ఉంది, డాగ్ వీ హ్యావ్ ఓవర్ రైడ్ అండ్ రైట్, వీ ఓవర్ రైడ్ దట్ మేక్ సౌండ్ అనే ఫంక్షన్. యానిమల్లో కూడా సేమ్ ఫంక్షన్ ఉంది లేదా? ఏమైనా తేడా ఉందా? సింటాక్స్ చూసుకోవాలి మీరు, లోపల ఇంప్లిమెంటేషన్ కాదు. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ తేడా ఉంటుంది, బట్ ఇక్కడ సింటాక్స్ అంటే పబ్లిక్ వాయిడ్ మేక్ సౌండ్. ఇక్కడ దెర్ ఇస్ నో పారామీటర్స్. డాగ్ చూడండి, పబ్లిక్ ఓవర్ రైడ్ మర్చిపోండి, దాన్ని అక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదాన్ని దీన్ని ఇక్కడ తెచ్చినప్పుడు ఓవర్ రైడ్ చేస్తున్నాం. అంటే పేరెంట్ కాదు, నాకు చైల్డ్లో ఉన్నటువంటి ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయమని, ఇవ్వమని. ఓవర్ రైడ్ వాయిడ్ మేక్ సౌండ్, అవునా కదా? సింటాక్స్ ఏమా కదా? ఇది చూడండి, వాయిడ్ మేక్ సౌండ్ వితౌట్ పారామీటర్స్. సో 2 క్లాసుల్లో ఇన్ 2 క్లాసెస్ మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్స్ ఆల్సో సేమ్ అయితే దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. ఓకే, మెథడ్ ఓవర్లోడ్ అంటే ఏంటి? ఫాస్ట్గా చెప్పాలి, మీరు 1 వీక్ అయింది క్లాసు. వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్లోడ్? సేమ్ మెథడ్ అండ్ సేమ్ పారామీటర్స్. మెథడ్ Same. సేమే, పారామీటర్స్ కూడా సేమ్ ఉంటే యూజ్ చేయొచ్చు. అది Method name same but different in parameters, sir. దట్ మీన్స్ ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్. దట్ ఈస్ ఓవర్లోడింగ్, రైట్? ఐ ఆస్క్డ్ అబౌట్ ఓవర్లోడ్ ఓన్లీ. యా, సేమ్ ఫంక్షన్ విత్ డిఫరెంట్ పారామీటర్స్. ఫంక్షన్ నేమ్ సేమ్, అది అక్కడ ఒక క్లాస్లో. ఇన్ సింగిల్ క్లాస్ యూ విల్ అబ్జర్వ్
ఏ ఫంక్షన్ నేమ్ రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్ బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ పారామీటర్స్. అర్థమైందా? దట్ ఈస్ ఏ మెథడ్ ఓవర్లోడ్. Method ఇది వెరీ overloading. ఇంపార్టెంట్. మీ జన్మ మొత్తం అడుగుతూ ఉంటారు దీని గురించి. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మిమ్మల్ని ఇవి అడుగుతూ ఉంటారు. మెథడ్ ఓవర్లోడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడ్? Same method name and same Same parameters. Method name same, parameters also same, but in case it will come in case of inheritance. See, in single class, can I have method name same, parameters also same? Multiple times can I have? No, sir. ప్రశాంతి, సార్ నాకు ఒక క్లాస్ ఉంది, సార్ డాగ్ క్లాసే ఉంది. ఈ డాగ్ క్లాస్ లోని ఇంకొక మెథడ్ నేమ్ పెడతా. ఓకే సార్. ఇట్లా పెట్టొచ్చా? ఓవర్లోడ్ పెట్టలేం సార్, అది ఆల్రెడీ ఓవర్లోడ్ అవుతుంది, అది మళ్ళీ ఇలా ఓవర్లోడా? ఓవర్ రైడ్, సారీ. ఓవర్ రైడా ఓవర్లోడా? ఇది ఓవర్లోడ్ అమ్మా. ఒక క్లాస్ లో ఒక ఫంక్షన్, ఒక క్లాస్ లో చెప్తున్నా. పేరెంట్ గురించి మర్చిపో. డాగ్ అనే క్లాస్ గురించి చూడు. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ రిలేషన్ హియర్. ఓకే సార్. ఓకే, అది లేదు, అది మర్చిపో. ఓవర్ రైడ్ అనే కీవర్డ్ కూడా లేదు. ఒక నార్మల్ ఫంక్షన్ ఇది. ఓకే సార్. ఎగ్జాంపుల్ తీసేస్తాను నీకు కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉండొచ్చా? ఒక క్లాస్ లో సేమ్ మెథడ్ నేమ్, పారామీటర్స్ ఆల్సో సేమ్, అలౌ చేసిద్దా? అలో చేయదు సార్. ఒక క్లాస్ లో అలౌ చేయదు. ఏదో ఏదో ఒకటి. యూ నీడ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ విత్ పారామీటర్. విత్ పారామీటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ దేర్ ఇస్ నో పారామీటర్. ఇప్పుడు ఓకే, విత్ పారామీటర్స్. దీన్ని ఏమంటారు? ఫంక్షన్. దీన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ నేమ్? ప్రశాంతి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ నేమ్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఏంటిది? ప్రశాంతి ఉన్నారా? ఉన్నాను సార్, ఉన్నాను. ఏంటిది? మెథడ్ నేమ్స్ ఏం, పారామీటర్స్ డిఫరెంట్ గా రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. అవును సార్. దీన్ని ఏమంటారు? Method overloading. చెప్పండి. Method మెథడ్ overloading, sir. ఓవర్లోడింగ్. అది ఇదేంటి? మెథడ్ మెథడ్ ఓవర్లోడింగ్. ఇప్పుడు ఒక క్లాస్ లో లేదు. ఓకే. సేమ్ మెథడ్ నేమ్ ఇక్కడ సేమ్ ఉంది. ఇన్ యానిమల్ ఆల్సో సేమ్, కానీ ఇన్హెరిటెన్స్ ఉండాలి. ఎట్లా ఉంటే దీన్ని ఏమంటారు? మెథడ్ నేమ్ సేమ్ ఉంది, ఒక క్లాస్ లో మెథడ్ నేమ్ సేమ్ ఉంది, చైల్డ్ క్లాస్ లో కూడా సేమ్ మెథడ్ నేమ్ ఉంది. వాయిడ్ మేక్ సౌండ్, వాయిడ్ మేక్ సౌండ్ వితౌట్ పారామీటర్స్. దీన్ని ఏమంటారు? Method overriding. ఓవర్ రైటింగ్. ఓవర్ రైడింగ్. రైడింగ్. దీనినే పాలిమార్ఫిజం అంటారు. ఓకే. ఓకే, పాలిమార్ఫిజం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఊప్స్ లో వన్ ఆఫ్ ద మేజర్ ప్రిన్సిపల్ అన్నమాట. 4 ప్రిన్సిపల్స్ లో ఊప్స్ అనేది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది 4 ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని, 4 ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని క్రియేట్ అయింది, డెవలప్ అయింది. వాట్ ఈస్ దోస్ 4 ప్రిన్సిపల్స్? వన్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ మీకు ఐడియా ఉంది. ఓకే, ఐడియా Yeah, ఉందా? ఇన్హెరిటెన్స్ తెలుసా లేదా? ఇన్హెరిటెన్స్ తెలుసు సార్. పాలిమార్ఫిజం, ఇన్కాప్సులేషన్, ఇంకా అబ్స్ట్రాక్షన్. ఓకే, సో abstraction. ఇప్పుడు మనం పాలిమార్ఫిజం గురించి నేర్చుకున్నాం. పాలిమార్ఫిజం అంటే ఏంటి? an entity which is available in many forms. ఏంటి ఇది? మెయిన్ గా ఊప్స్ లో మేజర్ థింగ్ అనమాట పాలిమార్ఫిజం అంటే. పాలిమార్ఫిజం అనేది మేజర్. సో an entity which is available in many forms అంటే ఏంటి? ఒక క్లాస్లో కానీ మల్టిపుల్ క్లాసెస్లో కానీ ఒక సేమ్ మెథడ్ ఆర్
సేమ్ మెథడ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ మెనీ ఫార్మ్స్. అంటే ఒక ఫంక్షన్ మల్టిపుల్ ఫార్మ్స్లో ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ మేక్ సౌండ్ వితౌట్ పారామీటర్స్, మేక్ సౌండ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్, మేక్ సౌండ్ విత్ 3 పారామీటర్స్. చూడండి, సేమ్ ఫంక్షన్ which is available in many forms. That is called polymorphism. Poly in the sense many, morphism in the sense many forms. An entity which is available in many forms, that is nothing but polymorphism. సో ఈ పాలిమార్ఫిజంలో మనకు 2 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం ఉంది. ఒకటి కంపైల్ టైం పాలిమార్ఫిజం, రెండు రన్ టైం పాలిమార్ఫిజం. ఓకేనా? కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటే ఏంటి? వాట్ ఈస్ కంపైల్ టైం పాలిమార్ఫిజం? ఒక క్లాస్ ఉంది, సేమ్ మెథడ్ ఇంకో క్లాస్లో రాద్దామని చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేసిద్ది? రన్ టైం ఎర్రర్ ఇచ్చిద్ది. ఆల్రెడీ మెథడ్ ఉంది విత్ సేమ్ పారామీటర్స్, సేమ్ ఇది అని చెప్పేసి ఎర్రర్ చేస్తుంది. అంటే కంపైల్ టైంలో నీకు అర్థమైపోతుంది కదా. సో యు ఆర్ క్రియేటింగ్ ఏదో ఒక డిఫరెన్స్ ఏదో చేసేస్తే సో ఎర్రర్ పోతుంది. మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ ఫర్ కంపైల్ టైం పాలిమార్ఫిజం. ఓకేనా? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ మెథడ్ ఓవర్లోడింగ్? Method overloading is example for compile time polymorphism. Compile time. Okay. Method overriding, Runtime Runtime. polymorphism. runtime polymorphism. అంటే అక్కడ ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా మీరు రన్ టైంలో మాత్రమే చెక్ చేయగలరు. సో మెథడ్ ఓవర్రైడ్ కమ్స్ అండర్ రన్ టైం పాలిమార్ఫిజం. మెథడ్ ఓవర్లోడ్ కమ్స్ అండర్ కంపైల్ టైం పాలిమార్ఫిజం. దట్స్ ఇట్, పాలిమార్ఫిజం. క్లియరా? Polymorphism 2 types. One is compile time. Example, method overloading. Method overload. Another one is runtime Runtime polymorphism. polymorphism. Overload. Method override comes Overriding. Override. override comes under runtime polymorphism. మెథడ్ ఓవర్లోడ్ అనేది సింగిల్ క్లాస్లో ఉంటాయి. మెథడ్ ఓవర్రైడ్ అనేది కంపల్సరీగా మా పేరెంట్ అండ్ చైల్డ్ ఇన్హెరిటెన్స్లో వచ్చింది. ఇన్ కేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ యూ విల్ సీ మెథడ్ ఓవర్రైడ్. ఒకే క్లాస్లో మెథడ్ ఓవర్రైడ్ చేయడం కుదరదు కదా, కరెక్టా? Yes, sir. ఓకే. అట్లానే కన్స్ట్రక్టర్ ఓవర్రైడ్ కన్స్ట్రక్టర్ ఓవర్రైడ్ కుదిరిద్దా? Constructor, in case of constructor, we cannot override. Okay, constructor అంటే ఏంటి? What is the meaning of constructor? It is also same function. It Similar to doesn't the have function. void function, sir. Does not read any return Return function. type. Return type. Doesn't have return type. Method have return type, method doesn't have return type. Doesn't have return type. Doesn't sir. have. And Construction. ఇంకోటి ఏంటి? Similar to the function only. Similar to the class name Oh, sir. Sir. without Class- void function. మీ ఫంక్షన్ కి వేరే పేరు పెడితే అది ఫంక్షన్ అయింది. ఆ Okay. ఫంక్షన్ కి క్లాస్ నేమ్ పెడితే అది కన్స్ట్రక్టర్ అయింది. Constructor. ఓకే, అది కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు చూద్దాం. యానిమల్ అనే దానికి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయమంటే ఏం చేయాలి? ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ కన్స్ట్రక్టర్ కూడా సేమ్ యాజ్ జస్ట్ లైక్ ఫంక్షన్, అదర్ ఫంక్షన్స్. ఓకే, కానీ ఏముంటాయంటే కన్స్ట్రక్టర్ రాసేటప్పుడు వాయిడ్ కానీ ఇంట్ కానీ ఇట్లాంటి రిటర్న్ టైప్ ఏది ఉండదు. ఓకే, పబ్లిక్ Public animal. యానిమల్ అనేది జస్ట్ Open లైక్ bracket. ఫంక్షన్. ఇది కన్స్ట్రక్టర్, రైట్? Yes, sir.
వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సరే, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఓకేనా కాదా? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ పాసిబులా కాదా? కెన్ ఐ హ్యావ్ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్? ముందు చెప్పండి. ఎవరో వస్తున్నారు పోతున్నారు, ఎవరు అది? హర్షియా, ప్రశాంతి, పూజిత అందరు ఉన్నారు. ఎవరు? ఇంకా 7వ నంబర్ వస్తున్నాడు పోతున్నాడు. వర్మాన్, నువ్వు ఎందుకు రికార్డ్ చేసుకోవట్లేదు? పూజిత రికార్డింగ్ పెట్టుకోవట్లేదు. నేను పెట్టేదాకా ఎందుకు? నేను వీడియో పెట్టాలి, అప్పుడు దాకా ఎందుకు? ముందుగానే పెట్టేసుకోండి. సో మీ వీడియో మీరు చూసుకోవచ్చు, మీరు డిపెండ్ కాకుండా. ఓకే, సరే. సో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఎగ్జాంపుల్. అసలు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? మెథడ్ ఓవర్లోడింగ్ తెలుసా? మెథడ్ ఓవర్లోడింగ్ తెలుసా లేదా? తెలుసు సార్. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? సేమ్ ఫంక్షన్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటే ఓవర్లోడింగ్. మరి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? దట్ వాజ్ ఆల్సో సేమ్ ఐ థింక్. సేమ్ ఐ థింక్ ఏంటి? అదే ఓవర్లోడ్ అంటే ఒక ఫంక్షన్ రిపీట్ అయింది మల్టిపుల్ టైమ్స్, బట్ దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ పారామీటర్స్. In parameters. ఇక్కడ నేను డిఫరెన్స్ పెట్టాలి కదా, ఏదో Okay. ఒకటి. యానిమల్, నేను స్ట్రింగ్ పెడుతున్నాను, యానిమల్ నేమ్. యానిమల్ నేమ్ ఈజ్, ఓకే, ఇది యానిమల్ క్లాస్. యానిమల్, దేర్ ఈజ్ ఎ కన్స్ట్రక్టర్, యానిమల్ క్లాస్, రైట్? దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్, రైట్? ఇక్కడ నో పారామీటర్స్, ఇక్కడ పారామీటర్. దిస్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టర్. Constructor overloading. ఓకే, మరి కన్స్ట్రక్టర్ ఓవర్ రైడ్ అంటే ఇదే ఫంక్షన్, ఇక్కడ ఈ క్లాస్లో ఉన్న ఫంక్షన్ నేము కన్స్ట్రక్టర్ వేరే క్లాస్లోకి వస్తే దాన్ని ఓవర్ రైడ్ అంటారు. Override. అసలు అట్లా ఉండిద్దా? వేరే క్లాస్లో ఇదే ఫంక్షన్ నేము అక్కడికి వస్తే అది కన్స్ట్రక్టర్ అయిద్దా, వేరే ఫంక్షన్ అయిద్దా? కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? క్లాస్ నేమ్స్ ఏమి ఉండాలి, ఫంక్షన్ నేమ్స్ ఏమి ఉండాలి? ఎగ్జాంపుల్, Yes, sir. ఇప్పుడు డాగ్కి వచ్చా, ఇఫ్ ఐ కాపీ పేస్టెడ్ ద సేమ్ థింగ్ హియర్, యానిమల్, It doesn't accept. ఇట్ డజంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నువ్వు కన్స్ట్రక్టర్ ఫార్మాట్ లో రాసావు. కన్స్ట్రక్టర్ డజంట్ హ్యావ్ ఎనీ రిటర్న్ టైప్ అన్నావు, Yes, sir. రైట్? కన్స్ట్రక్టర్ కింద రాసినప్పుడు ఇది యానిమల్ అనేది ఇక్కడ నాకు కనిపించట్లేదు రా భయ్ ఇది. ఈ క్లాస్ నేమ్ ఈ క్లాస్ నేమ్ సేమా? No, sir. సో కాదు. కాబట్టి ఇట్ ఈస్ అజ్యూమింగ్ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ ఫంక్షన్. యానిమల్ అనేది ఒక జనరల్ ఫంక్షన్. బాస్ ఇక్కడ యూ షుడ్ మెయింటైన్ ద రిటర్న్ టైప్ అని క్లియర్గా చెప్తుంది. ఇట్ ఈస్ సేయింగ్ ఇక్కడ వాయిడ్ పెట్టేసుకో. మీరు ఇప్పుడు ఏమో ఈ చూస్తే మీరు భయపడతారు. ఓకే, ఇక్కడ వాయిడ్ పెట్టుకోండి, బేసిక్స్ చాలు. ఓకే, వాయిడ్ పెట్టుకోండి. నౌ ఇట్ ఈజ్ ఏ జనరల్ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ కన్స్ట్రక్టర్. ఈజ్ ఇట్ కన్స్ట్రక్టర్? No, sir. కన్స్ట్రక్టర్ అంటే ఏముండాలి? క్లాస్ యొక్క నేము, Name. ఫంక్షన్ నేమ్ సేమ్ ఉండాలి. Yes, sir. ఇది యానిమల్, దీని గురించి కాదు. మన క్లాస్ నేమ్ ఏంటి? Dog. డాగ్. Dog. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది కన్స్ట్రక్టర్ పాసిబుల్ కాదు. ఓకే, కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని కన్స్ట్రక్టర్ ఓవర్ రైడ్ అయిద్దా అంటారు. కన్స్ట్రక్టర్ ఓవర్ రైడ్ కాదు, రైట్? వై? కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఆ కన్స్ట్రక్టర్ అంటే దట్ ఫంక్షన్, దట్ కన్స్ట్రక్టర్ మస్ట్ బి ఇన్ ద సేమ్ క్లాస్. ఆ ఫంక్షన్ వేరే ఓవర్ రైడ్ అనేది ఎప్పటికి కాదు. క్లియర్? ఇది ఇన్హెరిటెన్స్ గురించి మనం ఇన్హెరిటెన్స్ మాట్లాడుకున్నాం.
దాంట్లో పాలిమార్ఫిజం గురించి Polymorphism, మాట్లాడుకున్నాం, మెథడ్ method ఓవర్ రైడ్ గురించి override, మాట్లాడుకున్నాం, overload. కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ గురించి మాట్లాడుకున్నాం. వెరీ అన్ని టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్లో అడిగేవే. ఓకేనా? సో నాకు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మెథడ్ ఓవర్లోడింగ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎనీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. Method overloading the sir. ఓవర్లోడింగ్కి ఫంక్షన్ నేమ్స్ ఏమి ఉండాలి, పారామీటర్స్ డిఫరెంట్ ఉండాలి. Okay. ఏదో క్లాస్ తీసుకోండి, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటర్ క్లాస్ తీసుకోండి. దాంట్లో ఫంక్షన్స్ ఏమున్నాయి చెప్పండి. Addition, subtraction, sum. సరే, అడిషన్ మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయాలంటే ఎట్లా చేస్తారు? క్యాలిక్యులేటర్ ఉంది, రైట్? Add name. దీనికి ఓవర్లోడ్ మెథడ్ రాయమంటే మీరు ఏం రాస్తారు చెప్పండి. Public override. Public calculator. ఉమ్. ఎట్లా పెడితే ఇట్లా పెట్టొచ్చా? Overload అని పెట్టాలి కదా Over. sir. ఓవర్లోడే కదా. మెథడ్ నేమ్స్ ఏమో, పారామీటర్స్ ఆల్సో సేమ్. ఓవర్లోడ్ కదా, ఇది ఓవర్లోడా కాదా? కాదు సార్. ఆ. ఎలా అవుతుంది? సేమ్ Confuse ఉంది ఎందుకు? కదా, Confuse అవ్వదు ఎందుకు? గట్టిగా ఉండాలి కదా. అవ్వదు. ఉమ్. అవ్వదు. సరే, పారామీటర్స్ డిఫరెన్స్ చేద్దాం. ఆల్వేస్ ఇంట్సేనా సమ్ చేయగలిగేది? డబుల్ని సమ్ చేయొచ్చుగా. ఓకే సార్, పాయింట్స్ చూడండి, నాకు 2 పర్పస్లు సేవ్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ టైప్ డబుల్, డబుల్. రైట్? ఇది ఎగ్జాంపుల్ ఫర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ కదా. నేను యాడ్ అనే ఫంక్షన్ని 2 నంబర్స్తో యాడ్ చేయొచ్చు. యాడ్ అనే ఫంక్షన్ని 2 డెసిమల్ నంబర్స్తో కూడా యాడ్ చేయొచ్చు, రైట్? దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ మెథడ్ ఓవర్లోడింగ్. మీరు ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు సెట్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్ అంటే యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ ఇన్ చైల్డ్ క్లాస్. సేమ్. పేరెంట్లో కూడా అదే ఉండాలి, ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ ఉండొచ్చు. ఓకేనా? లోపల బ్రాకెట్స్ బ్రేసెస్ తర్వాత ఉండే కోడ్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ సింటాక్స్ అంటే ఏంటి? ఇది సేమ్ ఉండాలి. ఓకే, అయిపోయింది. ఓకే, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూసుకోండి. ఓకే, మనం ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అయిపోయింది, ఇంటర్ఫేసెస్ అయిపోయింది, అవునా? ఎస్టర్డే వి డిడ్ ద ఇంటర్ఫేసెస్. మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇంటర్ఫేస్? వాట్ ఈజ్ ఇంటర్ఫేస్ ఇన్ C#? It doesn't have implementation methods, sir. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఎనీథింగ్. ఒక ఎగ్జాంపుల్, ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఒక క్లాస్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాను. ఏం ఇంటర్ఫేస్ తీసుకున్నాం? ఓకే, ఐ వాంట్ టు డ్రా ఎ పిక్చర్, రైట్ కదా. మనం ఏం చెప్పాము? ఐ అనేది ముందు పెట్టుకుందాము. ఐ డ్రా అనేది ఒక ఇంటర్ఫేస్. ఏదంటే ఐ వాంట్ టు డ్రా సంథింగ్. నేను సర్కిల్ గీస్తానా, లేకపోతే స్క్వేర్ గీస్తానా, లేకపోతే రెక్టాంగిల్ గీస్తానా, అది వేరే విషయం. బట్ ఫైనల్లీ ఐ వాంట్ టు డ్రా సంథింగ్ కదా. సో నేను ఒక ఫంక్షన్ పెడుతున్నా. ఏంటి ఇంటర్ఫేస్ అంటే? ఏంటి? వాట్ ఈజ్ ఇంటర్ఫేస్?
చెప్పాలి. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ ఏ Abstract. abstract methods. There is no implementation, just a declaration. So I want to draw something, right? Clear? Yes. ఇది ఒక ఇంటర్ఫేస్, రైట్? పబ్లిక్ క్లాస్ నేమ్ ప్లేస్లో ఇంటర్ఫేస్ ఉండిద్ది. ఐ డ్రా జస్ట్ ఒక ఫంక్షన్. నేను కామన్గా ఐ వాంట్ టు డ్రా సమ్ పిక్చర్, రైట్? వాట్ ఈస్ ద కామన్ థింగ్? ఐ వాంట్ టు డ్రా సమ్ పిక్చర్, బట్ ద పిక్చర్ మైట్ బి ఐ వాంట్ టు డ్రా సర్కిల్, ఆర్ ఐ వాంట్ టు డ్రా సమ్ స్క్వేర్, ఆర్ ఐ వాంట్ టు డ్రా ఏ రెక్టాంగిల్ షేప్. ఐ వాంట్ టు డ్రా సంథింగ్, రైట్? సో డ్రా అనేది కామన్ థింగ్ కదా. సో అందుకని ఏదైతే కామన్ అని ఇంటర్ఫేస్లో పెట్టుకున్నా, సంథింగ్ ఈజ్ కామన్ అక్రాస్ మల్టిపుల్ క్లాసెస్. దట్ కామన్ థింగ్ ఐ కెప్ట్ ఇన్ ఏ క్లాస్. ఇన్ ఏ క్లాసా ఇంటర్ఫేసా ఫర్హాన్? వేర్ షుడ్ ఐ కీప్ కామన్ థింగ్స్ని? ఎక్కడ పెట్టుకోవాలి? ఇంటర్ఫేస్లోనే. ఇంటర్ఫేస్లో ఏముంటాయి? Things. ఓన్లీ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, డిక్లరేషన్స్. అది డిక్లరేషన్స్ ఉంటాయి. మీరు Abstracts. మీరు చదవట్లా ఏమీ లే. నువ్వు ఆ తర్వాత నాకేమి రాలేదంటే నన్ను అడగొద్దు, ఓకేనా? మీకు 24 hours ఉంది కదా, మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోకుండా నాకేమీ రాలేదంటే నేనేం చేయలేను. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్. ఐఎమ్ క్రియేటింగ్ వన్ క్లాస్, రైట్? వాట్ ఈస్ మై క్లాస్ నేమ్? ఐ వాంట్ టు డ్రా సర్కిల్ క్లాస్. ఓకే, సర్కిల్ అనేది ఒక క్లాస్. వీడేం చేస్తాడు? వీడేదో ఒకటి చేస్తాడు. ఐ డ్రా అనే దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాడు, రైట్? సో ఇది ఏంటి? ఇంటర్ఫేస్. ఒక ఇంటర్ఫేస్ని చేసినప్పుడు ఇక్కడ అది ఎందుకు ఎర్రర్ ఇస్తుంది చెప్పండి? ఐ ఇన్హెరిటెడ్ ద ఇంటర్ఫేస్ బట్ ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. ఏంటది? Because it doesn't have implementation. ఇంటర్ఫేస్ని ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా యూ మస్ట్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్. ఓకే, ఈ ప్రొవైడెడ్ ద ఇంప్లిమెంటేషన్. ఏం చేస్తున్నాడంట? console.write Right. drawing A circle. drawing a circle. ఓకే, రైట్? కంప్లీట్ అయింది. సర్కిల్ అనేది ఇంప్లిమెంట్ అయింది, రైట్? ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ క్లాస్. ఈసారి ఏం చేద్దాం? ఈసారి ఏమనుకుంటున్నాడంటే, నువ్వు సర్కిల్ కాదబ్బా, నాకు రెక్టాంగిల్ పిక్చర్కి అన్నాడు, లేకపోతే స్క్వేర్ క్లాసు. స్క్వేర్ని డ్రా చేద్దాం అనుకుంటున్నాడు. ఏం చేద్దాం? I draw. ఐ డ్రా కదా. ఏం చేయాలంటే ఎందుకు ఎర్ర చూపిస్తుంది? Implement చేయమని. చేయలేదు కాబట్టి. సో చేసాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? Console.writeline. I draw a square. రైట్? ఐఎమ్ ప్రొవైడింగ్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. రైట్? సో ఇప్పుడు చూడండి, ఇది అర్థమవుతుందా? ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ హ్యావ్ ఆల్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, రైట్? All unimplemented All. methods. ఒక్కటి కూడా ఏదన్నా ఇంప్లిమెంటేషన్ ఇస్తే అది ఇంటర్ఫేస్ కాదు. దట్ బికమ్స్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అయితే కంప్లీట్ క్లాస్ అంటే ఏంటి? క్లాస్లో ఏదైనా అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉండొచ్చా? క్లాస్లో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉండకూడదు. ఉండదు. కంప్లీట్గా ఇంప్లిమెంటెడ్ మెథడ్సే Implemented. ఉండాలి క్లాస్లో. ఓకే, ఇంటర్ఫేస్లో Unimplemented methods. కంప్లీట్ అన్ఇంప్లిమెంటెడ్. ఇంటర్ఫేస్ ఎందుకు వాడతాము? సంథింగ్ ఈజ్ కామన్ అక్రాస్ మల్టిపుల్ క్లాసెస్
ఆ కామన్ని మనం ఏం చేస్తున్నామంటే ముందు ఇంటర్ఫేస్లో పెట్టుకుంటున్నాం. ఆ మెథడ్స్ని ఇంటర్ఫేస్లో డిక్లేర్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఏదైతే కామన్ ఉంది, ఎందుకు కామన్ ఉన్న వాటిని అక్కడ పెట్టుకోవాలి? ఎందుకంటే సంథింగ్ ఈజ్ కామన్ కదా, దానికి సర్టెన్ కామన్ స్టాండర్డ్స్ అప్లై చేసుకోవడానికి. ఓకే, అట్లా. సో ఇప్పుడు మనం దీనికి యూనిట్ టెస్టింగ్ రాస్తున్నాం. దీనికి టెస్ట్ చేద్దాం. Public void. Hydro. పబ్లిక్ వాయిడ్ Hydro. ఇంటర్ఫేస్ టెస్ట్, Hmm. ఇంటర్ఫేస్ డ్రా, ఏదో ఒకటి పెట్టుకో, ఇది నీ ఇష్టం. టెస్ట్ చేస్తాం. ఏం చేద్దాం ఇప్పుడు? పబ్లిక్ మర్చిపో. ఓకే, ఇది ఇంటర్ఫేస్కి మళ్ళీ చెప్తున్నా. ఓకే, మాకు గుర్తుపెట్టుకోండి. సో ఐ డ్రా, Hmm. ఇట్లా పెట్టొచ్చా? కెన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్? కెన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్? వీ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్, నాట్ ఫర్ Yes. Interface. ఇంటర్ఫేస్. ఇప్పుడు ఏం క్లాస్ ఉంది మన దగ్గర? సర్కిల్ ఉందా లేదా? సర్కిల్ క్లాస్ ఉంది, రైట్? డ్రా డాట్, దీని పేరు సర్కిల్ అని పెడదాం. ఓకే, సర్కిల్ని డ్రా చేస్తున్నాను. డ్రా డాట్ సర్కిల్ అంటే మళ్ళీ సర్కిల్ డాట్ డ్రా. సర్కిల్ డాట్ డ్రా. ఓకే, సర్కిల్. ఇప్పుడు దీన్ని కాల్ చేస్తే ఏమొచ్చింది? అవుట్పుట్ ఏమొచ్చింది? వాట్ ఈస్ ద అవుట్పుట్ యూ విల్ గెట్? Why is a circle? రైట్. సో అట్లానే ఈసారి హైడ్రా రెక్టాంగులా? Rectangle. ఏం క్లాస్ పెట్టుకున్నాం మనం? రెక్టాంగులా లేకపోతే స్క్వేరా? స్క్వేర్ పెట్టుకున్నాం. Square. స్క్వేర్ ఈక్వల్స్ టు Square. స్క్వేర్ క్లాస్ పెట్టుకున్నాం, రైట్? మీరు నేర్చుకుంటుంది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. ఓకే, ఇది ఇప్పుడు స్క్వేర్ డ్రా అయింది. రేపు ఇంకొకటి వచ్చి దే వాంట్స్ టు క్రియేట్ వన్ మోర్ పిక్చర్. ఈసారి రెక్టాంగిల్ డ్రా చేద్దాం అనుకుంటాం. ఏం చేయొచ్చు? ఇంకొక క్లాస్ రెక్టాంగిల్ అనే క్లాస్ క్రియేట్ చేసుకొని అండ్ వీ కెన్ ఈజీలీ ఎక్స్టెండ్ అనమాట. అర్థమవుతుందా? Yes, sir. ఇప్పుడు నా ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీని నేను ఎటువంటిది బ్రేక్ చేయకుండా, ఎగ్జిస్టింగ్ కంప్లీట్ దాన్ని అయిన కోడ్ని extend నేను టచ్ చేసుకోవచ్చు. చేయకుండా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ అ న్యూ ఫీచర్. అంతే కదా? ఇప్పుడు రిక్వైర్మెంట్ అనేది ఎప్పుడైనా మధ్యలో వచ్చేసింది. సో వచ్చినప్పుడు మన డిజైన్ ఎట్లా ఉండాలంటే, కొత్త ఫీచర్ వచ్చినప్పుడు పాత ఫీచర్ని టచ్ చేయకుండా కొత్త ఫీచర్ని మనం ఇవ్వగలగాలి. అప్పుడే అది రైట్ డిజైన్ అయింది. లేదనుకోండి, ఇవాళ మిమ్మల్ని ఈ రెక్టాంగిల్ అడిగారు అనుకోండి, మీరు వెళ్ళి ఈ స్క్వేర్లోనే మార్చారనుకోండి, డ్రా కదా, ఈసారి ఆల్రెడీ నా దగ్గర సర్కిల్ ఉంది, లేకపోతే ఒక ఫంక్షన్ ఉంది, దీంట్లో మార్చారనుకోండి, రేపు ఆ అబ్బాయి నాకు సర్కిల్ కాదు, నాకు కావాల్సింది రెక్టాంగిల్ అంటాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళి దీన్ని మారుస్తారా? విచ్ ఈస్ నాట్ రైట్ అప్రోచ్. ఎగ్జిస్టింగ్ వాటిని మనం టచ్ చేయకూడదు. వితౌట్ టచింగ్ దట్ వీ కెన్ ప్రొవైడ్ ద న్యూ బిహేవియర్, న్యూ ఫంక్షనాలిటీ. ఈ ఈ అప్రోచ్ వలన మనం అది చేయొచ్చు. ఇప్పుడు నేను రేపు రెక్టాంగిల్ అనే ఫీచర్ని నాకు అబ్బాయి ఇప్పుడు దాకా నా అప్లికేషన్లో ఐ కెన్ డ్రా ఏ సర్కిల్, ఐ కెన్ డ్రా ఏ స్క్వేర్ కదా, ఐ వాంట్ టు డ్రా రెక్టాంగిల్ అన్నాడు అనుకోండి, ఏం చేయాలి మనం? ఆ టెస్ట్ లోకి వెళ్ళి we can easily extend the functionality, ఎక్స్టెండ్ అనదర్ క్లాస్ క్రియేట్ చేసుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది? ఎగ్జిస్టింగ్ క్లాసులకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండట్లా కదా. యు ఆర్ నాట్ టచింగ్ సర్కిల్ క్లాస్, యు ఆర్ నాట్ టచింగ్ వాట్ ఈస్ దట్ స్క్వేర్. స్క్వేర్ క్లాస్.
without impacting those existing classes, you are providing a new functionality, new feature. You are adding new feature. సో దీన్ని వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ అంటారు, సాలిడ్ ప్రిన్సిపల్స్. ఇట్లాంటివన్నీ రావాలంటే ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్, అక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఇవన్నీ మీకు ఇప్పుడే అవసరం లేదు. ఓకే, బట్ యూ షుడ్ నో వాట్ ఈస్ ఇంటర్ఫేస్. ఓకే, అర్థమైందా? ఇంటర్ఫేస్ అంటే అర్థమైందా? ఓకే సార్. ఇంటర్ఫేస్ అంటే అర్థమైంది కదా? What is interface? Interface will have all unimplemented members, all implemented methods. Class will have all implemented members. Class అంటే ఏంటి? ఆల్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. వేరియబుల్ ఉంటే వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ అన్ని ఇంప్లిమెంటెడ్ మెంబర్స్ ఉంటాయి. రైట్? ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఓన్లీ అన్ఇంప్లిమెంటెడ్. మరి ఈ రెండింటి మిక్సే అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? Combining implemented and Where you can have both implemented and unimplemented. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏమైనా ఉందా? లేదుగా. ఇవన్నీ మనము ఇవి నేర్చుకున్నాం కాబట్టి ఇవన్నీ మనకి ఈజీగా, మనకి క్లాస్ అంటే తెలుసు కాబట్టి వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. మన క్లాస్ అంటేనే తెలియదు అనుకోండి, క్లాస్లో వేరియబుల్స్ ఫంక్షన్స్ తెలియలేదు అనుకోండి, నేనేం చెప్పినా మీకు ఏమి ఎక్కదు. రైట్? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అండ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఓకే, దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటాం. ఓకే, సో ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డ్రాయింగ్ సర్కిల్ తీసుకుంటే, రైట్, దీనికి అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్. ఒక్క ఫంక్షన్ అయినా సరే, ఒక్క ఫంక్షన్ అయినా అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే దీంట్లో పబ్లిక్ వాయిడ్ డ్రా జస్ట్ ఒక ఫంక్షన్ ఉంది అనుకున్నాం. ఓకే, ఇదేంటి? అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ కదా, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంది. ఇది క్లాస్లో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉండొచ్చా? ఏంటిది? class లో only implemented on. ఒక్క నిమిషం. మస్ట్ హ్యావ్ ద బాడీ అంటున్నాడు వాడు. చూసారా, మీరు ఈ క్లాస్లో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ పెట్టారు, ఇట్ మస్ట్ హ్యావ్ ఏ బాడీ అని అంటున్నాడు కదా. సో అట్లా కాకుండా ఇంటర్ఫేస్లో అయితే, అదే ఇంటర్ఫేస్ అయితే, ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఐ కెన్ హ్యావ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. అట్లానే నేను ఇక్కడ అబ్స్ట్రాక్ట్ పెట్టాను అనుకోండి, అబ్స్ట్రాక్ట్ పెట్టా, మేక్ ఏ క్లాస్ అబ్స్ట్రాక్ట్. ఓకే, దీని పేరు మారుస్తా, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే బాగుండదు. డ్రా అబ్స్ట్రాక్ట్. ఓకే, ఏదో పెట్టించా. ఓకే, సంథింగ్. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? కాంబినేషన్ ఉండాలి. ఒకటి అన్ఇంప్లిమెంటెడ్ ఫంక్షన్ ఉండాలి. ఇది అన్ఇంప్లిమెంటెడ్ అన్నప్పుడు ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టా. ఒక క్లాస్లో
ఒక్క ఫంక్షన్ అయినా అన్ఇంప్లిమెంటెడ్ ఉంటే దాన్ని అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టాలి. క్లాస్లో చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ క్లాస్ కదా, బట్ ఇట్ ఈస్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇంటర్ఫేస్ కాదు. రైట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అది. అండ్ some implemented functions would be there. Void display information. ఏదో ఫంక్షన్ ఉంది. ఏం ఇన్ఫర్మేషన్ చేసినా ఐఎమ్ డ్రాయింగ్ ఏ పిక్చర్. This is a shape. What shape? This is a shape. ఏం షేప్ అంటే ఇక్కడ పంపిద్దాం, స్ట్రింగ్ నేమ్. ద షేప్ నేమ్ అని పెడదాం. లేకపోతే ద షేప్ నేమ్ ఈజ్, ఇక్కడ డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇక్కడ ఆ నేమ్ ఏదైతే ఇచ్చామో అది వచ్చేసింది. ఓకే, ఇది పెడదాం. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? సో దిస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ అన్ఇంప్లిమెంటెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్. దీన్నే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటారు. ఓకే, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో కంపల్సరీగా ఏదైతే మీరు అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉందో దాని పక్కన అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇది కూడా ఇట్ బిహేవ్స్ లైక్ ఏ ఇంటర్ఫేస్ అండ్ అట్ ద సేమ్ టైం క్లాస్. సో ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు ఒక ఒక క్లాస్ రాస్తున్నా, ఏమని? సర్కిల్ క్లాసే పెడదాం. దీన్ని షేప్ అంటున్నాను, షేప్ అబ్స్ట్రాక్ట్. షేప్ ఏబిఎస్ ఇట్లా నేమ్ ఇచ్చేసి ఓకే, షేప్ ఏబిఎస్ అని పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను సర్కిల్ గీస్తున్నా. ఈసారి సర్కిల్ క్లాస్, ఈసారి దాన్ని ఆల్రెడీ అది వాడాం కాబట్టి ఇంకో నేమ్ పెడదాం. ఈసారి రెక్టాంగిల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, నా క్లాస్ నేమ్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ మీకు అబ్స్ట్రాక్ట్కి సంబంధించింది కాబట్టి ఏబిఎస్ అని గుర్తుండడానికి పెడుతున్నా. ఓకే, సో ఇది ఇన్హెరిట్ చేస్తుంది ఎవరిని? ఎవరిని? షేప్స్. షేప్ ఏబిఎస్ చేస్తే ఇది ఏమంటుందో చూడండి. ఎర్రర్ ఎందుకు ఇచ్చింది అంటారు చెప్పండి? Because we doesn't implement. అక్కడ ఒకటి అన్ఇంప్లిమెంటెడ్ ఉంది. ఇంప్లిమెంట్ ఇక్కడ షేప్ ఏబిఎస్ లో ఇంప్లిమెంట్ అయిన దాని గురించి పట్టించుకోదు, దాని గురించి వరి కాదు. ఏదైతే అన్ఇంప్లిమెంటెడ్స్ ఉన్నాయో చైల్డ్ క్లాస్ మస్ట్ ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ దట్. అర్థమైందా? చైల్డ్ క్లాసు must provide the implementation for unimplemented method of abstract class, right? ఇప్పుడు నేను ఇదేంటి? console dot right line drawing rectangle, right? రైట్, ఇది ఓకే. క్లియరా? దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇది. సో ఇప్పుడు ఇఫ్ ఐ క్రియేట్ ద ఆబ్జెక్ట్, ఇక్కడ మళ్ళీ ఇంకో టెస్ట్ ఏం రాసుకోమంటారా? దీంట్లో రాసేస్తున్నా. ఓకే, ఇప్పుడు హైడ్రానా షేప్ ఏబిఎస్
Shape. షేప్ ఏబిఎస్. ముందు ఇదేంటి షేప్ ఏబిఎస్ కదా, షేప్ అబ్స్ట్రాక్ట్ క్లాసు, Rectangular. షేప్ రెక్టాంగులర్. అట్లా షేప్ ఏబిఎస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? షేప్ ఏబిఎస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్, ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చా? నో సార్. Also. ఎందుకని? ఇంటర్ఫేస్ అక్కడ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్ రాయలేదు కదా సార్. అక్కడ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉన్నాయి. దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఏం చేసుకుంటాం మనం? దర్ ఈజ్ ఓన్లీ డిక్లరేషన్. అట్లానే అబ్స్ట్రాక్ట్ క్లాస్ కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. మనం ఆల్వేస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేది ఓన్లీ క్లాస్కి మాత్రమే. ఓకే, ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. ఎందుకు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఎందుకు క్రియేట్ చేయలేము? అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంది కదా. బట్ వై వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? అక్కడ కూడా ఉన్నాయి కదా సార్, అక్కడ అన్ఇంప్లిమెంటెడ్ కూడా మెథడ్ ఉంది కదా. దెర్ ఈజ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఉంది. సో దానివల్ల మనం దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు. ఆబ్జెక్ట్ దేనికి క్రియేట్ చేయాలి? క్లాస్కి. ఏం క్లాస్ మన దగ్గర ఉంది? రెక్టాంగులర్. రెక్టాంగిల్. అబ్స్ట్రాక్ట్ ని ఎవడు ఇన్హెరిట్ చేశాడు? రెక్టాంగిల్. Rectangle. సో ఇది షేప్ డాట్ ఏబిఎస్ ఉంది. ఆ, ఇంకా డిస్ప్లే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. Okay. ఇక్కడ ఏం పంపిస్తాం? రెక్టాంగిల్ అని పంపిస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమొచ్చింది అవుట్పుట్? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే అర్థమైందా మీకు? ఇవి వీడియో మళ్ళా వాచ్ చేయండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ వచ్చింది. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఓన్లీ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. క్లాస్ అంటే ఏంటి? ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. మరి అబ్స్ట్రాక్ట్ అంటే అంటే both. both. You can have అన్ఇంప్లిమెంటెడ్, both Both implementation, implemented unimplementation and methods. unimplemented methods. చెప్పండి. Right? అది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏందో తెలుసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్? ఇది మీ జన్మ మొత్తం అడుగుతాడు ఈ క్వశ్చన్. ఇది సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? యూ గాట్ ఇట్? Abstract have both implement and unimplement. బోత్ ఇంప్లిమెంటెడ్, అన్ఇంప్లిమెంటెడ్ కదా. It's కెన్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్? నో సార్. No. కెన్ వి క్రియేట్ There ఆబ్జెక్ట్ is a- ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? No. నో no, సార్. sir. ఓకే ఓకే, మూడో పాయింట్. ఓకే, ఈ డిఫరెన్సెస్ గురించి చెప్పినప్పుడు ఇప్పుడు ఇంటర్ఫేస్ లో వేర్ ఈజ్ ఇంటర్ఫేస్? ఐ యానిమల్. ఎక్కడ యానిమల్ ఇంటర్ఫేస్ మంది కాదు కదా. వేర్ ఈజ్ అవర్ ఇంటర్ఫేస్? ఐ అనేది ఉండిద్ది. ఐ డ్రా. I draw. దాని గురించి మాట్లాడుకుంటే, కెన్ ఐ మేక్ ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ ఇన్ ఇంటర్ఫేస్? ఐ హ్యావ్ ఏ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. కెన్ ఐ మేక్ ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్? నో సార్. ఎందుకని? ప్రైవేట్ అంటే అదే క్లాస్ లో, అదే ఇంటర్ఫేస్ లో అయితే యూజ్ చేయొచ్చు. అదే క్లాస్ లో యూజ్ చేయాలి. ప్రైవేట్ అంటే అదర్స్ కెనాట్ హ్యావ్ యాక్సెస్ యాక్సెస్. కదా. ఇప్పుడు ఎస్ సార్. ఇది వీడిని ఎవడు ఇన్హెరిట్ చేసుకోలేదనుకో, ఎవడు యాక్సెస్ చేసుకోలేదనుకో, అప్పుడు dummy ప్రైవేట్ అప్పుడు పెట్టుకోవచ్చు. ప్రైవేట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము వాయిడ్ డ్రా అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ అంటే ఏంటి? సంబడి హ్యాస్ టు ప్రొవైడ్ ద ఇంప్లిమెంటేషన్, Yes. సంబడి హ్యాస్ టు యాక్సెస్ Access. కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రైవేట్ పెట్టాను అనుకో, ఎనీబడి కెన్ హ్యావ్ యాక్సెస్? No, sir. నో. అందువల్ల మన ఇంటర్ఫేసెస్ మీరు దింపుచ్చేస్తారు కదా? లో ఒక మీరు పబ్లిక్ దింపుచ్చేస్తారు. మాత్రమే ఉంటుంది. మీరు దింపుచ్చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay, sir. Interfaces will have only public Only access modifier, public access. right? Interfaces lo we can have only public access ఇంటి modifier. తాళం తీసుకెళ్తున్నాను. Whereas abstract class లో, abstract class ఏది? ABS. ఎక్కడ పెట్టాను అది? ABS. Shape. ఇక్కడ షేప్ ABS కదా.
కెన్ ఐ హ్యావ్ ప్రైవేట్ మెంబర్, ప్రైవేట్ యాక్సెస్ మాడిఫైర్ ఫంక్షన్ చూడండి. ఐ ప్రొవైడెడ్ ప్రైవేట్ యాక్సెస్ అంటే మాడిఫైర్ దీనిలో ఇంప్లిమెంటెడ్. అన్ఇంప్లిమెంటెడ్ కూడా ఉన్నాయి కదా సార్. ఇది చాయిస్ కదా. ఇంప్లిమెంటెడ్ ఫంక్షన్ చాయిస్ అనేది వాడు వాడుకుంటాడా వాడకపోతాడా అది వాడి చాయిస్. చాయిస్. సో చాయిస్ ఉంది కాబట్టి ఎస్ ఐ కెన్ హ్యావ్ ఎస్ డిఫరెంట్ యాక్సెస్ మాడిఫైర్స్, Yes. రైట్. ఐ కెన్ హ్యావ్ Yes. డిఫరెంట్ యాక్సెస్ మాడిఫైర్స్. కానీ ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ మాత్రం ప్రైవేట్ పెట్టడానికి ఉండదు. ప్రైవేట్ పెట్టడానికి ఉండదు. ఎందుకు? మస్ట్ బి సమ్ వన్ హ్యాస్ టు ప్రొవైడ్ ఇంప్లిమెంటేషన్. Yes, sir. ఇది డిఫరెన్స్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ యాక్సెస్ మాడిఫైర్స్. ఓకే, పబ్లిక్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు. కానీ ఇంటర్ఫేస్ లో ఎప్పుడు పబ్లిక్ మాత్రమే ఉండాలి. అది ఒక డిఫరెన్స్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ కెన్ హ్యావ్ ఎనీ యాక్సెస్ మాడిఫైయర్, whereas ఇంటర్ఫేస్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ యాక్సెస్ మాడిఫైయర్, దట్ ఈస్ పబ్లిక్. రీజన్ ఎందుకో మీకు తెలుసు. ఓకే, ఇంకా క్లాస్ కి కన్స్ట్రక్టర్ ఉండిద్ది కదా, మరి ఇంటర్ఫేస్ లో కన్స్ట్రక్టర్ ఉండిద్దా? ఆలోచించండి. ఐ డ్రా ఇంటర్ఫేస్ లో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? వాయిడ్ ఉండొచ్చా? వాయిడ్ జస్ట్ ఐ డ్రా ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ జస్ట్ ఫంక్షన్. ఇట్లా అసలు ఇంటర్ఫేస్ లో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఇంప్లిమెంటెడ్ కదా. అసలు ఇట్లా ఉండొచ్చా? No, sir. దాని గురించి దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇంటర్ఫేస్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ Constructors. కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ ఇంటర్ఫేస్ లో ఉండదు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఎస్ యూ కెన్ హ్యావ్ Constructors. abstract class. Okay, those are the very very important differences between abstract class and interface. Yes, an interface. ఓకే, ఇది మిమ్మల్ని ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతాడు. మీరు 100 ఇంటర్వ్యూలు అటెండ్ అయితే 100లో అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్? అసలు ఏంటి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ముందు మీకు క్లాస్ తెలిస్తే అప్పుడు ఇంటర్ఫేస్ గురించి అర్థమైంది. ఇంటర్ఫేస్ గురించి అర్థమైతే అప్పుడు మీకు అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి అర్థమైంది. 4 డిఫరెన్సెస్ ఎవరు చెప్తారు? ఫటాఫట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్? హర్షియా ట్రై చేయి. Yes, sir. Interface doesn't have implementation methods, but abstract class have both the implementation and unimplementation methods. Abstract class will have both. Implementation methods and unimplementation methods. Right? And we cannot create object for both. We cannot create We object for cannot create object for interface. Interface also. అబ్స్ట్రాక్ట్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామా? No, చెయ్యం sir. సార్ ఇంటర్ఫేస్ very good. కూడా చెయ్యం. Right? Interface కూడా మరి చేయాలి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ Constructors. యాక్సెస్ మాడిఫైర్స్ గురించి ఇంటర్ఫేస్ లో ఓన్లీ పబ్లిక్ Yes. ఉంటుంది. Hmm. అబ్స్ట్రాక్ట్ లో మన ప్రైవేట్ ఉంటుంది, బూత్ ఉంటుంది. పబ్లిక్ ఆల్ All వాడు access all. modifiers. రైట్. ఇంకా Oh. కన్స్ట్రక్టర్ గురించి Constructors interfaces లో It use doesn't have చేయం, any sir. constructions in interface. వెరీ గుడ్. అబ్స్ట్రాక్ట్ Abstract క్లాస్ class ఇంటర్ఫేస్ అది చేయొచ్చు కన్స్ట్రక్టర్స్. ఇది డిఫరెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకే, సో మనము ఇప్పుడు ఏం మాట్లాడుకున్నామంటే ఊప్స్ కాన్సెప్ట్లో ఇన్హెరిటెన్స్ గురించి కంప్లీట్ అయిపోయింది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి కంప్లీట్ అయిపోయింది, ఇంటర్ఫేస్ గురించి కంప్లీట్ అయిపోయింది, డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, 4 పిల్లర్స్. మరి క్లాస్లో ఎన్కాప్సులేషన్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మాట్లాడుకుంటే మనం ఒక టాపిక్ కంప్లీట్గా అయిపోయింది. మీరు ఎగ్జాంపుల్స్ మీరు చేసుకోవాలి, మీరు చేయకపోతే అది మీ ఇష్టం. మీరు నెంబర్ ఆఫ్ నేను చెప్పా, మీరు ChatGPT వాడండి, నేర్చుకోండి, ఎగ్జాంపుల్స్ ఫర్ మోర్ ఎగ్జాంపుల్స్ అనండి. ఇంకా కావాలంటే ఇంకా ఇస్తాడు. మీరు జస్ట్ అడగాల్సింది మోర్ ఎగ్జాంపుల్స్. ముందు ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్ అడిగారు అనుకోండి, అది కొన్ని చెప్పిద్ది. మోర్ ఎగ్జాంపుల్స్ అన్నాను అనుకోండి, ఇంకొన్ని చెప్పిద్ది. అట్లా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా?
మీరు ప్రాక్టీస్ బాగా చేసినప్పుడు ఆటోమేషన్ కేక్ వాకు. ఆటోమేషన్లో ఏమీ లేదు. మీరు ఇది ఒక్కటి మాత్రం నేను బాగా ఎందుకు చెప్తున్నానంటే ఇవి అన్నీ ఇంపార్టెంట్. ఇవి అర్థమైనప్పుడు మీకు ఫ్రేమ్ వర్క్లు బాగా డిజైన్ చేసుకోవచ్చు. ప్రతిదీ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనము ఎన్కాప్సులేషన్ అంటే ఏంటో చూసుకుందాం. ఓకే, ఎన్కాప్సులేషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇప్పుడు 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటది? ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. దీస్ ఆర్ ద 4 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఫస్ట్ రౌండ్లో లేదా సెకండ్ రౌండ్లో అడిగే క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ద 4 ప్రిన్సిపల్స్? వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓప్స్ అంటారు. వాట్ ఆర్ ద 4? ఎన్కాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. మీకు ఆ 2 తెలుసు. ఇప్పుడు ఎన్కాప్సులేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది ఆ 4 వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ అనమాట కదా. సో ఒక క్లాస్ if you take any class is example for encapsulation. We can say every class is example for encapsulation. ఒక క్లాస్లో ఏముంటుంది? What we can have in a class? In a class we can have a collection of variables and functions or data. Data అంటే ఏంటి? We are storing in the variables, right? A collection of variables and data we can call as a class. Every class is example for encapsulation. Capsule అంటే ఏంటి? సమ్ క్యాప్సూల్ ఉండిద్ది, ఆ లోపల కంటెంట్ ఏముండిద్దో నీకు అర్థం కాదు కదా. విచ్ ఈస్ వీఆర్ హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ కదా. ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ అనమాట, రైట్. ఒక క్లాస్లో మనము ఏదైతే ఎండ్ యూజర్కి చూపిద్దాం అనుకుంటున్నామో అవి పబ్లిక్గా పెడతాము. ఏదైతే యూ వాంట్ టు హైడ్ ఫ్రమ్ అదర్స్ వాటిని ప్రైవేట్గా పెడతాం, రైట్. ఎన్కాప్సులేషన్ టాక్స్ అబౌట్ ద సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే ఎట్లా? నాకు ఒక క్లాస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏం క్లాస్ ఉంది? క్యాలిక్యులేటర్, రైట్. ఇఫ్ ఐ మేక్ క్యాలిక్యులేటర్, దిస్ వన్ ఈజ్ ప్రైవేట్, రైట్. If I make it is a private, so others can have access to that. పక్కన వాళ్ళకి అది దాని గురించి అర్థమైద్దా? యాడ్ అనేది వీడు డబుల్ అనే ఫంక్షన్, యాడ్ అనే ఫంక్షన్ విత్ డబుల్ అనే పారామీటర్స్తో ఉందా అనేది అర్థమైద్దా? లేదు కదా. We can restrict some of the data, right? Some of the functions కదా from outside world. How we can restrict? By simply making that function or that variable as a private. This is called encapsulation. Encapsulation example ఏంటంటే every class you can say it is example for encapsulation. Encapsulation mainly talks about security. How you are providing the security? By making private member, whether it is variable or function or properties, just you can make them as a private, so others cannot have access. We are restricting, right? How you are restricting? By making private. అర్థమైందా? దీన్నే ఎన్కాప్సులేషన్ అంటారు. అర్థమైందా? సో అండ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? ఇప్పుడు మీ ఇంట్లో కొంత దీన్ని ప్రైవేట్ ఇది చేసామనుకోండి, సో అదర్స్ వచ్చేసి అసలు దాని గురించి ఎవరికి తెలియదు, ఫస్ట్ పాయింట్. అండ్ దే కెనాట్ డూ ఎనీ మోడిఫికేషన్స్ కదా. వెన్ ఐ డింట్ ప్రొవైడెడ్ ఎనీ యాక్సెస్ టు అదర్స్, ఎవడన్నా వచ్చి టచ్ చేస్తాడా? ఆ ఫంక్షన్ ఎవడన్నా వచ్చి మోడిఫై చేయగలుగుతాడా? నో కదా, ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ మెంబర్. సో that is called encapsulation. We are providing the security. How we are providing the security? By making private member. Whatever the things you don't want to give the access,
right? For them, you need to provide private member. That's it. That is encapsulation. Okay? అర్థమైంది encapsulation అంటే? Encapsulation is nothing but it is a class which has encapsulation. Example అంటే ఏంటి? Any class you can say example for encapsulation, right? Because a class will have a set of functions and variables or some of the data and methods would be there in a class, but you are restricting some of the content from outside of the world. How you are restricting? By making that member as a private. Simple. This is the example for encapsulation. Encapsulation mainly talks about the security. Okay? It restricts access. You have the functions. If you want, you can restrict whole data. Whatever the data you don't want to share, you make them as a private. That's it. That is called encapsulation. అర్థమైందా? Yes, sir. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి మరి? అబ్స్ట్రాక్షన్ అంటే చూడండి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఒకటి ఉంది మన దగ్గర. దిస్ ఈస్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్. అక్కడ ఇప్పుడు మనము ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం వాడినప్పుడు బయట ఇప్పుడు చూడండి, యూనిట్ టెస్ట్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇది పెట్టాం కదా. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇది అబ్స్ట్రాక్ట్. సో నేను abs.draw అని ఈ క్లయింట్ దీంట్లో ఏముందో ఎండ్ యూజర్కి అర్థమవుతుందా? ఐ హ్యావ్ ఎ డ్రా ఫంక్షన్. ఇప్పుడు మీరే ఎండ్ యూజర్, మీకు ఇక్కడ దీంట్లో లోపల కోడ్ ఏముందో మీకు అర్థమవుతుందా? ఆర్ యూ ఏబుల్ టు టెల్ వాట్ కోడ్ యూ హ్యావ్ రిటర్న్ ఇన్సైడ్ ఇట్? చెప్పగలుగుతారా? యూ హ్యావ్ రిటర్న్ ఏ ఫంక్షన్ and you are hiding the internal details from outside world. This is called abstraction. What is abstraction? You have written some of the functions, right? Some of the data, The you have done, internal right? That details, internal details, you are going to hide from the outside world, right? For example, మనం ATM సెంటర్కి వెళ్తున్నాం. ATM సెంటర్లో everybody knows that there is a function. Withdraw function is there in the ATM. Pin change function is there in ATM, right? Customers, they know these are the functionalities are available, but they are not worrying about what is in how internally the implementation happened, right? ఎవరికి అవసరం? నాకు కావాల్సిన పని నాకు చేసి పెడితే చాలు. అది నేను ఎండ్ యూజర్ కదా. ఇక్కడ చూడండి, సేమ్ I have created one function. The internal details, he is the client customer. He is trying to access the draw function, right? But internal details we are hiding the internal details. చూడండి ఎక్కడికి వెళ్ళింది. నేను డ్రా అంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్కి వెళ్ళింది. అబ్స్ట్రాక్ట్ మెథడ్లో లోపల కోడ్ ఏముందో మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? లేదు కదా. సో దట్ ఈస్ కాల్డ్ హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్. What are the details you want? I want to provide that by making normal function, public function. And what are the details I don't want to share? I can hide the details. I can provide the functionality. అసలు ఫంక్షనాలిటీని హైడ్ చేస్తే అట్లా కుదరదు కదా. నాకు విత్డ్రా కావాలి. ఒక ATM పాయింట్కి వెళ్తే ఐ షుడ్ హ్యావ్ ద క్యాపబిలిటీ టు విత్డ్రా సమ్ మనీ. బట్ ఆ విత్డ్రా ఏ అకౌంట్కి కనెక్ట్ అవుతుంది, ఏ క్లాస్ కనెక్ట్ అవుతుంది, అకౌంట్ క్లాస్ ఏంటి, లోపల ఏముంది, ఈ డీటెయిల్స్ అన్నీ నాకు అనవసరం కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీకు ఏం అర్థం కాదు. జస్ట్ డ్రా ఫంక్షన్ అనేది ఉంది. యూ వాంట్ టు డ్రా షేప్, సో దెర్ ఈజ్ ఎ డ్రా ఫంక్షన్ ఈజ్ దేర్, యూజ్ దట్ ఫంక్షన్, అంతే. సో హైడింగ్ ద ఇంటర్నల్ డీటెయిల్స్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ అబ్స్ట్రాక్షన్. Providing the security to the data, that is the encapsulation. Very simple. Both we are talking, మనం ఇంతవరకు ఏది చెప్పుకున్నా ఒక క్లాస్ గురించే మాట్లాడుకున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, క్లాసే
మీకు క్లాస్ అందుకని నేను చెప్పా మొదటి 4 క్లాసులు మీకు వస్తే నేను ఏం చెప్పినా మీకు అర్థమైద్ది. వాట్ ఈస్ మొదటి 4 ఏంటి? క్లాసు, వేరియబుల్స్, ఫంక్షన్స్. ఒక క్లాస్కి ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఇది తెలిస్తే నేను ఏం చెప్పినా మీకు అర్థమైంది. లేకపోతే బూమ్రాంగ్ అవుతుంది. అర్థమైందా? 4 ప్రిన్సిపల్స్ వీ డిస్కస్డ్. వీఆర్ కంప్లీటెడ్ ఆల్ 4 ప్రిన్సిపల్స్. దీంతో ఐ కెన్ సే ఐ కంప్లీటెడ్ C#. వీ కెన్ స్టార్ట్ సెలీనియం చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇంకా ఉన్నాయి. బట్ దీనితో మీరు ఆటోమేషన్ చేయగలరు. మీరు అక్కడ జాయిన్ అయినా కూడా, కాకపోతే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సింటాక్స్ గుర్తుండాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్, క్లాస్ క్రియేట్ చేయడానికి సింటాక్స్, వేరియబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్, ఫంక్షన్ క్రియేట్ చేయడానికి సింటాక్స్. 5 సింటాక్స్ గుర్తుపెట్టుకోలేరా? మ్యాక్సిమం 10. పిల్లల్ని ఏబిసిడీలు మీరు కూర్చోబెట్టి చెప్తా ఉంటారు రోజు. అట్లానే ఒక 10 సింటాక్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి, మీరు చేసేసుకోండి.